ఏడు గుద్దేద్దామనా? ఎక్కడ గుద్దు, ఇక్కడ గుద్దు, ఎక్కడ గుద్దు, ఎక్కడ గుద్దు, ఇక్కడ. కమాన్, గుద్దా గుద్దా గుద్దా. కమ్ ఆన్, పంచ్. మీ చెల్లి పంచ్ ఎలా ఉంది? సుక్కల కనపడి బావా. దీన్ని బట్టి నీకేమర్థమైందో? బావ ఏది చెప్తే అదే రైట్. బావ నీటు, చెల్లి నాటు. అయితే మీ చెల్లి బాక్సింగ్ నేర్చుకోవడం కరెక్టే కదా? ఇంకా నేర్చుకోవడం ఎందుకు బా? డైరెక్ట్ గా పోటీలు పంపించాయి. నువ్వెక్కడికి? రకరకాలుగా ఉంది బా. ఇంకా నన్ను మాట్లాడించు, నా వల్ల కాదు. చాలా రోజుల తర్వాత మీరు హాయిగా నవ్వుతున్నారు. ప్రమీల జీవితం ఒక దారిన పడబోతుందని కాస్త రిలీఫ్గా ఉంది గంగా. నాకు మాత్రం అమ్మగారు ఏమంటారోనని టెన్షన్గా ఉంది సార్. పెదనాన్న డెసిషన్ని పెద్దమ్మ కాదందు. కాకపోతే మనస్ఫూర్తిగా అయితే మాత్రం పంపడానికి ఇష్టపడదు. ఏదేమైనా సరే ప్రమీల ఈ బందికాన నుంచి బయటపడాలి. మీరు ఇలా సైలెంట్గా ఉంటే లాభం లేదు అత్తయ్య గారు. మావయ్య గారి నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఇష్టం లేక నేనేం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఉన్న పళంగా ప్రమీలకి సూపర్ మార్కెట్ బాధ్యతల్ని అప్పగించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇషిక బిజినెస్ చూసుకుంటుందంటే తన విషయం వేరు. తన భర్తతో కలిసి బిజినెస్ రన్ చేస్తుంది, నాకు కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ప్రమీల ఇషికలా కాదు. తనకి బయట ప్రపంచం ఎలా ఉంటుందో, మనుషులు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు. చాలా అమాయకురాలు. అలాంటి తనకి బాధ్యతలు అప్పగిస్తే ఇబ్బంది పడటం ఖాయం. అవునతయ్య గారు, ఇదంతా గంగ వెనుక ఉండి నడిపిస్తున్న కుట్ర. ఎందుకంటే ప్రమీల అక్క బయటకెళ్ళి సూపర్ మార్కెట్ చూసుకుంటే అక్కని ఎగ్జాంపుల్గా చూపించి తను కూడా బాక్సింగ్కి వెళ్ళడానికి ఒప్పుకునేలా చేసుకోవాలని ప్లాన్. మీరేమైనా అనుకోండి అత్తయ్య గారు, ప్రమీల సూపర్ మార్కెట్ బాధ్యతలు తీసుకుందని నలుగురికి తెలిస్తే చాలా రకాలుగా మాట్లాడతారు. ముఖ్యంగా తనకు ఆ ఫ్రీడమ్ అలవాటైతే భర్త లేని అత్తింట్లో నాకేం పని అని ఇళ్ళు వదిలి పుట్టింటికి వెళ్ళినా వెళ్ళిపోతుంది. నో, అలా జరగకూడదు. అత్తయ్య గారు, నేను సూపర్ మార్కెట్ బాధ్యతలు తీసుకోవడానికి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించమంటావు? ఇంటి బాధ్యతలు నిర్వర్తించాల్సిన కోడలు అన్నిటినీ వదిలేసి సంపాదించే బాధ్యతలు తీసుకుందన్న ఆనందంలో ఆశీర్వదించమంటావా? నా కోడలికి ఏ చిన్న కష్టం కూడా రాకూడదని అన్ని సౌకర్యాలు కల్పించాను. అవన్నీ కాదనుకుని కష్టపడడానికి వెళ్తున్నందుకు ఆశీర్వదించాలా? భర్త పోయి సంవత్సరం గడవనే లేదు. అప్పుడే కోడలు స్వేచ్ఛ కోరుకుంటోందని నలుగురు గుసగుసలాడుకుంటారని తెలిసి కూడా సంతోషంగా ఆశీర్వదించి పంపాలా? మల్టిపుల్ బిజినెస్లున్న విజయేంద్ర ప్రతాప్ గారు సూపర్ మార్కెట్ లెక్కలు, సరుకుల లిస్టులు చూసుకోవడానికి కోడల్ని పనిలో పెట్టారనుకుని జనం నవ్వుకుని హేళన చేస్తారని తెలిసి కూడా దిగ్విజయంగా వెళ్ళిరమ్మని ఆశీర్వదించాలా?
కుటుంబ పరువు ప్రతిష్టలే ప్రాణంగా బ్రతికే నేను నా కోడలే నా పరువు తీసేందుకు సిద్ధమైనందుకు గర్వపడి ఆశీర్వదించాలా? చెప్పు, ఏమని ఆశీర్వదించమంటావు? అయినా నీకు నా ఆశీర్వాదంతో అనుమతితో అవసరం లేదు కదా. నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లకు చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళు. లేదత్తయ్య గారు, మీ మాటని కాదని మీ మనసుని బాధ పెట్టి నేనెక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. నన్ను క్షమించండి అత్తయ్య గారు. అయ్యో పాపం అత్తయ్య గారు, మీరంత కఠినంగా కాకుండా కాస్త నెమ్మదిగా అర్థమయ్యేలా నచ్చ చెప్పాల్సింది. ప్రమీల చాలా బాధపడినట్లుంది. బాధపడినా పర్వాలేదు. నా కోడలంటే నా ఇంటి గౌరవం. ఆ గౌరవం గడప దాటడానికి వీల్లేదు. వదినా, వదినా ఏమైంది వదినా? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పెద్దమేమైనా అన్నారా? నాకే బాధ్యతలు వద్దు బావగారు. నేనెక్కడికి వెళ్ళను. అదేంటో దినా, సూపర్ మార్కెట్కి వెళ్తానని రెడీ అయ్యావు కదా, సడన్ గా ఏమైంది? హే, డెఫినెట్లీ సిస్టర్ స్కోల్ చేసి ఉంటుంది. వదిన ఒప్పుకోదని నేను ముందే అనుకున్నాను. నేను శకుంతలతో మాట్లాడొస్తాను. అలాగే వద్దు మావయ్య గారు, దయచేసి మీరు అత్తయ్యని ఒప్పించే ప్రయత్నం చేయకండి. మాట్లాడినివక్క. నీ స్వేచ్ఛని కాదనే హక్కు ఎవరికీ ఉండదు. మీరంతా నేను బయటికి వెళ్ళడం స్వేచ్ఛ అనుకుంటున్నారు, కానీ అత్తయ్య గారు ఈ ఇంటి గౌరవం గడప దాటినట్టు భావిస్తున్నారు.